గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టిన కుమారులు కుమార్తెలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని పాత నిబంధనలో మనము 127వ కీర్తనలో ఆ చక్కని శ్రేష్టమైన వాక్య భాగం మనం చూస్తాం. ఇప్పుడు చదివిన ఆ యొక్క చిన్న 2-3 వచనాలు మనం బాగా ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువు యూదయ, సమరయ, గలిలయ, బేతని, దెకపోలి, కపెర్నహూము ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు తిరుగుతూ ఉన్నాడు అంటే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతని దగ్గరికి గురుటివారు, మూగవారు, చౌటివారు, పక్షవాయు గలవారు ఇలాంటి వారు ఎంతమంది వచ్చినప్పటికీ వారిని అందరినీ యేసుక్రీస్తు దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తూ ఉన్నాడు. చనిపోయిన వారిని కూడా యేసు ప్రభు తన మాట చేత లేపాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తున్న సమయంలో ఈ దేశాలంతటిలో ప్రతి దేశంలో యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రాకిపోయింది. అందరూ గమనించారు యేసు ప్రభు దేవుడు అని, యేసు ప్రభు దేవుని కుమారుడని. అందరూ కూడా వారి హృదయం అందు విశ్వసించారు. అందరూ కూడా యేసుక్రీస్తు కార్యములను చూడవలెనని చిన్న పిల్లలు మొదలుకొని భార్యాభర్తలు మొదలుకొని ప్రతి కుటుంబము ఎవరి దగ్గరికి వస్తున్నారు? యేసయ్య దగ్గరికి వస్తున్నారు. ప్రతి ప్రాంతం షైన్ అయిపోయింది. ప్రతి ప్రాంతము అంతా కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభు మా ప్రాంతానికి వస్తున్నాడు, యేసు ప్రభు మా ప్రాంతంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడని అందరూ పేరెంట్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విధముగా జరుగుతున్న సమయంలో కొంతమంది పేరెంట్స్కి ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది పేరెంట్స్కి ఏమొచ్చింది బిడ్డ? ఆలోచన వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే తమ కుమారులను కుమార్తెలను చిన్నపిల్లలను, ఓకే బ్లెస్సీ ఉంది, తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్నపిల్లలను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారంటే యేసుక్రీస్తు తన చేతులు చిన్న పిల్లల మీద ఉంచాలి. దెన్ సెకండ్ థింగ్, యేసు ప్రభువు ఆ చిన్న పిల్లలను ఆశీర్వదించాలి. థర్డ్ థింగ్, యేసు ప్రభు వారి కొరకు ప్రార్థన చేయాలి. దెన్ ఫోర్త్ థింగ్, యేసు ప్రభు వారిని ఏం చేయాలి? టచ్ చేయాలి, ముట్టాలి. ఇలాంటి 4 ఆలోచనలు ఈ పేరెంట్స్, గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కలిగి చిన్నపిల్లలందరినీ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-3 వచనాలు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు, లూకా సువార్త 18వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. ఓకే, ఏం చదవద్దులేండి, జస్ట్ మీకు జ్ఞాపకం ఉండాలని చెప్తున్నాను నేను. సో 3 సువార్తలలో యేసుక్రీస్తు గురించి, పిల్లల గురించి, ఇంకెవరి గురించి అమ్మ? ఇంకెవరి గురించి? 3 సువార్తలలో యేసుక్రీస్తు గురించి, పిల్లల గురించి, తర్వాత పేరెంట్స్ గురించి వ్రాయబడింది. సరే, నా ప్రశ్న ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు, యేసు ప్రభు ప్రార్థన చేశాడు, వారి మీద చేతులు ఉంచాడు, వారిని దీవించాడు, తర్వాత వాళ్ళను పంపేశాడు. నా ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు చేతులు పిల్లల మీద పెట్టి దీవిస్తే సరిపోతుందా? దీవిస్తే సరిపోతుందా? యేసు ప్రభు తన చేతులతో చిన్న పిల్లలను ముట్టి ఆశీర్వదిస్తే సరిపోతుందా? యేసు ప్రభు వారి కొరకు ప్రార్థన చేసి పంపిస్తే సరిపోతుందా? అమ్మట్లు అర్థమవుతుంది కదా. ప్రార్థన చేశాడు, చిన్నపిల్లలను ముట్టాడు, ఆశీర్వదించాడు, పంపించేశాడు. ఇక అంతవరకు అయిపోయిందా? తరువాత ఆ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే, ఆ పిల్లలు దీవెనకరముగా ఉండాలంటే, ఆ పిల్లలు ఆరోగ్యకరముగా ఉండాలంటే, ఆ పిల్లలు ఒక బ్లెస్సెడ్ పిల్లలుగా ఉండాలంటే నెక్స్ట్ ఎవరి బాధ్యత? నెక్స్ట్ ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది పిల్లలు తీసుకొని వస్తారు. అన్నా మీ చేతులు పెట్టండి అన్న, అన్నా ప్రేయర్ చేయండి అన్న, రైట్ అన్నా దీవించండి అన్నా ప్రార్థన చేయండి అన్న. సరే, నా వరకు నేను చేస్తాను. నేను తర్వాత వాళ్ళందరూ కూడా గొప్పగా దీవించబడాలి అంటే నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా? మీదే కదా.
మీదే కదా. సో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఉన్న వారందరి పిల్లలు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే, ప్రార్థనలో ఎదగాలంటే, జ్ఞానములో ఎదగాలంటే, ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలంటే, ఉద్యోగపరముగా డెవలప్ కావాలంటే, నిన్ను సన్మానించాలి అంటే, నిన్ను గౌరవించాలి అంటే, నిన్ను ప్రేమించాలి అంటే, అన్ని విధాలుగా తల్లిదండ్రి కళ్ళలో కన్నీరు రాకుండా మిమ్మల్ని అందరినీ, మమ్మీని, డాడీని, పేరెంట్స్ను సుఖముగా చూసుకోవాలంటే పేరెంట్స్ ఏం చేయాలి? అంతే కదమ్మా, పేరెంట్స్ ఏం చేయాలి? ఈ మధ్య నేను చాలామంది మాటలు వింటున్నాను. అయ్యా, నా పిల్లల ద్వారా నాకు సుఖం లేదయ్యా. ఏడుస్తూ ఒక అమ్మగారు యూట్యూబ్లో కన్నీరు గారుస్తూ ఉన్నారు. అయ్యా, నా పిల్లలు నా మాటలు వినడం లేదయ్యా అని కొందరు బాధపడుతున్నారు. కొంతమంది అయితే, నేను ఎందుకు కన్నానయ్యా ఈ పిల్లలను? పిల్లలు లేనప్పుడేమో పిల్లలు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత వారు మనల్ని వేధిస్తూ ఉండగా ఎందుకు నేను కన్నాను, లేకుంటే దేవుడు ఎందుకు నాకు పిల్లలను ఇచ్చాడు అని బాధపడుతూ ఉంటాం. చాలాసార్లు ఇవన్నీ మాటలు వింటాం. సో ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడు మీ అందరితో, నాతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, మీ పిల్లలు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుంది బిడ్డ? మీ పిల్లలంట ఏం కలిగి ఉన్నారంట? దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అని మీరు తెలుసుకోవాలి. దేవుని ఆత్మ ఒక అబ్బాయిలోనికి, ఒక అమ్మాయిలోనికి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, తల్లి గర్భములో పిండముగా ఏర్పడినప్పుడే అక్కడి నుండి దేవుని ఒక ఆత్మ ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ప్రారంభం అవుతుంది. సో మీ పిల్లలు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అని మీరు నమ్మాలి. పాస్టర్ గారు ఎలా నమ్మాలి? మా పిల్లలు దేవుని ఒక ఆత్మ కలిగి ఉన్నారని ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, మొదట ఆదాము అవ్వలు ఎవరు ఆత్మ కలిగి ఉన్నారమ్మా? దేవుని ఆత్మ కలిగి ఉన్నారు. దేవుడు ఆదాము యొక్క నాసిక రంధ్రములో ఏముదాడు? జీవాయువును ఊదాడు. అంటే ఆదాములో దేవుని ఆత్మ ఉంది. అంత మాత్రమే కాకుండా అవ్వలో కూడా ఏముంది? దేవుని ఆత్మ ఉంది. వీరు పాపము చేయనప్పుడు ఈ ఆదాము అవ్వలు పసిపిల్లలుగా ఉన్నారు. నిజమా కదా? పసిపిల్లలుగా ఉన్నారు. వారికి పాపం అంటే ఏంటో తెలియదు. దేవుని ఆత్మ ఆదాములో ఉన్నది, దేవుని ఆత్మ అవ్వలో ఉన్నది. అందుకే బైబిల్లో ఆది కాండములో ఫస్ట్ ఏముందంటే, దేవుని ఆత్మ జలముల మీద. ఎంత బాగుంది కదా! స్పిరిట్ మూవింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్. అక్కడి నుండి స్పిరిట్ స్టార్ట్ అయిందండి, దేవుని ఆత్మ ప్రారంభమైంది. ఇంకా మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ఈ దేవుని ఆత్మ గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, చదవండి దయచేసి త్వరగా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. చాలా రైట్. సో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఇప్పుడు నువ్వు పెద్దవాడుగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు బాలునిగా ఉన్నావు, గర్భములో నిన్ను నిరూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. దీని అర్థం ఏంటంటే, నీవు గర్భములో నిరూపించబడక మునిపే నా ఆత్మ నీలో ఉన్నది. చాలా కొంచెం లోతుగా దేవుని వాక్యం విందామండి. అందుకే ఇంకో దగ్గర ఏముందంటే, సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. సంఖ్య 27:15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. చాలమ్మా. సో మోషే పరిశుద్ధాత్మ పూర్ణునిగా ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవా సమస్త మానవుల ఆత్మలకు దేవా కదా. దేవా, నీవు సమస్త మానవులకు ఏమై ఉన్నావు? ఆత్మై ఉన్నావు. అంటే పసికందులు మొదలుకొని పెద్దవారి వరక, లేకుంటే ఓన్లీ పెద్దవారి వరక? పసికందులు మొదలుకొని ఏంటమ్మా? పెద్దవారి వరకు. సో మీరు పేరెంట్స్ కాబట్టి మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే, దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెలు వాళ్ళ హృదయములో దేవుడు ఏం పెట్టి ఉన్నాడమ్మా? ఏం పెట్టి ఉన్నాడు? ఆత్మను పెట్టి ఉన్నాడు.
ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను నేను. దేవుని వాక్యములో పిల్లవాడు పుట్టక ముందే దేవుని ఆత్మను పొందిన పిల్లలు ఉన్నారా? దేవుని వాక్యంలో అమ్మ, పిల్లలు పుట్టక ముందే దేవుని ఆత్మతో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరమ్మా? సమూయేలని కాదు, కానీ మనకు సరే పిల్లలకు అందరికీ దేవుని ఒక ఆత్మ ఉంటుంది. యోహాను గురించి నాకు బాగా అర్థమైంది. యోహాను ఇంకా పుట్టక ముందే దూత, గాబ్రియల్ దూత ఏమని సెలవిచ్చాడు అంటే, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? బోధిస్తాడు. అంటే యోహాను పుట్టక ముందే దేవుని ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. అంతేనండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఏమంటున్నానంటే, నేను దేవుని వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. మీ పిల్లలు ఏం కలిగి ఉన్నారు? దేవుని ఆత్మ. అంత మాత్రమే కాకుండా, దేవుని ఆత్మ మాత్రమే కాకుండా వారికి శరీరాన్ని ఎవరిచ్చారు? ఎవరిచ్చారమ్మా? దేవుడు. బైబిల్ ఏముందంటే, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా? ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. చిన్నపిల్లలు తప్పకుండా పొరపాట్లు చేస్తారు. దేవుడు వారికి ఆత్మనిచ్చాడు, దేవుడు వారికి శరీరం ఇచ్చాడు. కానీ బైబిల్ ఏముందంటే, శరీరేచ్ఛలు దేవుని నీతిని నెరవేర్చవు. అవి గమనించాలి పేరెంట్స్, అవి గమనించి పిల్లలను దగ్గరికి తీసి, ఒరే నాన్న, నీలో ఏ ఆత్మ ఉంది బిడ్డ? దేవుని ఆత్మ ఉంది. ఈ శరీరము దేవుడు ఇచ్చాడు నాన్న. నీవు దేవునికి వ్యతిరేకమైన పనులు నీవు చెయ్యకూడదు. అది తెలియజేయాలి. చాలామంది పిల్లలకు నాలో దేవుని ఆత్మ ఉందని పిల్లలకు దే డోంట్ నో, తెలియదు. మీరు చెప్పాలండి వాళ్ళకు. దెన్ రెండవదిగా, మీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలంటే రెండవదిగా పేరెంట్స్గా మీరు చేయవలసిన పని ఏంటంటే, నీవు నీ ఇంటి వారిని ఏలువాడవై ఉండాలి. ఓకేనా? నీవు నీ ఇంటి వారిని ఏం చేసేవాడు ఉండవాలమ్మా? నీ ఇంటి వారిని ఏలువాడవై ఉండాలి. నీ ఇంటి వారిని బాగుగా పరిపాలన చేయువాడవై ఉండాలి. నీ ఇంటి వారి నడతలు నువ్వేం చేయాలంట? కనిపెట్టాలి. భర్త కానివ్వండి, భార్య కానివ్వండి. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఫ్యామిలీకి మూల స్తంభాలు. అంతే కదండి, మూల స్తంభాలు. భర్త భార్య ఇద్దరు, తల్లి తండ్రి, వీళ్ళిద్దరంట పిల్లల యొక్క ప్రవర్తన బాగా గమనించాలంట, పిల్లల యొక్క నడవడిక బాగా గమనించాలంట. అన్ని విషయాలలో ప్రతిది కూడా బాగా వాళ్ళని చూసి బాగా గమనిస్తూ ఉండాలంట. ఎందుకన్నా అది అవసరమా పాశ్రయ్య? నేనేమంటున్నా అంటే, ఈ రోజుల్లో అది తప్పకుండా అవసరం. బైబిల్ ఏముందంటే, దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకొని, ఓన్లీ తండ్రి తల్లి. దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక ఎలా జ్ఞానముతో మనం బ్రతకాలండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఇంటిని ఏలువారుగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? చదవండి ఒక మాట. 1 తిమోతి 3:5 త్వరగా అమ్మ. ఇంతసేపా? 1 తిమోతి 3:5. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘములో ఏలాగు పాలించును. రైట్. ఎవడైనాను దేవుని సంఘమును ఏలనేరని ఎడల, ఎవడైనాను దేవుని యొక్క సంఘాన్ని సరిగ్గా పరిపాలన చేయకపోతే తన ఇంటి వారిని ఏం వెళ్తాడు? కరెక్టే కదా? ముందు ఇంటి వారిని చక్కగా ఏలాలి, ముందు ఇంటి వారిని చక్కగా పరిపాలించాలి, ముందు ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టాలి, తర్వాత సంఘాన్ని ఏం చేయాలి? మనము ఏలాలి. చర్చ్ గురించి ఆలోచన చేయవాకండి. ఇక్కడ చర్చ్ గురించి రాశారు, కానీ నేనేమంటానంటే, ఎక్కడ 2-3 కూడి యేసునామములో ప్రార్థన చేస్తారో అదే చర్చ్, అదే సహవాసము. అందుకొరకే దేవుని వాక్యంలో నేను మన చెప్పాను, ఎవరింట్లో చర్చ్ స్టార్ట్ చేశారు? లుదియా. ఏమన్నా? ఎగ్జాక్ట్లీ, అవును, లుదియా ఇంట్లో. అంటే మీరు మీ ఇంటిలో మీ పిల్లల ద్వారా పిల్లల మధ్యలో కూర్చొని పాటలు పాడుతూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, అదే ఒక ఏంటంటే అదే ఒక సంఘం. మీకు తెలుసా,
దేవుని వాక్యములో ఒక వ్యక్తి తన ఇంటి వారందరిని బాగా గమనిస్తూ, నా కుమారులు నా కుమార్తెలు పాపము చేసి దేవునికి విరోధముగా జీవిస్తారేమో అని వారిని బాగా కనిపెట్టి, వారిని బాగా చూసి, వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉండాలని సూర్యోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఏమర్పించాడండి? పావురం బలి ఇచ్చాడా? ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి, ఒక్కొక్కరి నిమిత్తం. యోబుకి ఎంతమంది అమ్మా? 10 మంది కదా. ఓకే ఓకే ఎర్లీ మార్నింగ్ లేచి, నా కుమారులు నా కుమార్తెలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకూడదని ఎర్లీ మార్నింగ్ లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించాడు. ఇక దహన బలి అర్పించాలంటే ఎన్ని వస్తువులు కావాలో మనకు తెలుసు. సో నేనేమంటున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ మీ కుటుంబంలో తండ్రిగా ఉన్నారు, తల్లిగా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఒక 5 గంటలకు లేచి నీ కుమారుల కొరకు నీ కుమార్తెల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నేను చెప్తాను, ఎగ్జాక్ట్లీ 5:30 కొన్నిసార్లు వస్తాను ఇక్కడికి, 6 o'clock ఒక్కోసారి కొన్నిసార్లు వస్తాను, 7:30 వరకు నా పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తే అదే మీ పిల్లలకు గొప్ప ఏంటంటే గొప్ప ఆశీర్వాదం. ఓకే, ఇంకా ముందుకు వెళ్తాను. ఒక తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, వారి కుటుంబంలో ఉన్న నడతలు కనిపెట్టాలి అంటే వారి కుటుంబంలో ఉన్న కుమారుల కుమార్తెల ప్రవర్తన గమనించాలంటే ఫస్ట్ ఎవరి ప్రవర్తన బాగుండాలి? ఫస్ట్ తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలి. ఫస్ట్ తల్లి తండ్రి వారి నడతలను కనిపెట్టుకొని ఉండాలి, అంతే కదండి. వారు బాగుంటేనే, వారి ప్రవర్తన బాగుంటేనే పిల్లలు వింటారు. ఒకవేళ వారి ప్రవర్తన బాగాలేకపోతే పిల్లలు వింటారా? వినరా అండి. అందుకే యేసు ప్రభు చక్కగా ఏం చెప్పాడంటే, ఈ 3 సువార్తలలో ఒక మాట చెప్పాను కదా, చక్కగా యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆ పిల్లలను తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి యేసుక్రీస్తు వాడిన మాట చాలా జ్ఞానవంతుడు అండి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే మాటలు, ఆలోచనకర్త. ఆ పిల్లలను యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పిందంటే, పిల్లలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అప్పుడు నాకేమర్థమైందంటే, పిల్లలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు యేసయ్య. నాకేమర్థమైందంటే, దేవుని వల్ల ఒక మాట ఉందండి, చదవండి దయచేసి, చాలా బాగుంటుంది ఆ మాట. మొదటి పేతురు లేకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. రైట్, మళ్ళీ చదువు బిడ్డ. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. అక్కడ ఆగమ్మా, అమ్మ చదువు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి. దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చెడు గురించి చిన్న పిల్లలకు తెలుసా? దుష్టత్వము గురించి పసిపిల్లలకు తెలుసా? కానీ దుష్టత్వము గురించి ఎవరు తెలుసు? పెద్దవాళ్ళకి తెలుసు. బాగా గమనించండి. యేసు ప్రభు ఈ మాట ఎందుకన్నాడంటే, చిన్న పిల్లలను పరచవాకండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. చిన్నపిల్లలంట ఈరోజు నిజంగా చాలామంది పిల్లలు కనబడుతున్నారు. నా ప్రసంగానికి చాలామంది పిల్లలు వచ్చారు. చాలా సంతోషం, వాళ్ళందరినీ దేవుడు దీవించను గాక. చిన్నపిల్లలంట తగ్గించుకుంటారంట. చిన్నపిల్లల హృదయంలో స్వార్థం ఉండదంట. చిన్నపిల్లలు ఎక్కువగా కోపగించుకోరట. ఎక్కువగా సరే కోపగించుకుంటారు, మళ్ళీ వెంటనే ఏమైపోతారు? ఫ్రెండ్స్ అయిపోతారు. రైట్. చిన్నపిల్లలంట వాళ్ళకు పాపము గురించి వాళ్ళంతగా పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు చిన్నపిల్లల గురించి. ఓకే, సో యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే ఈ విధముగా కుటుంబంలో నేను తండ్రిని నేను తల్లిని అని అనుకుంటారో వాళ్ళందరూ అంట
చిన్న పిల్లల మనస్తత్వము కలిగి ఉండాలి. కొన్ని గృహాలలో, కొన్ని కుటుంబాలలో నేను అనుకుంటున్నాను, పిల్లల్ని మాటికి కోపడుతూ ఉంటారు. అది పద్ధతి కాదండి. మీ పిల్లలు మీ మాట వినాలి అంటే తగ్గించుకోవాలి, ఎక్కువ కోపడకూడదు, ప్రేమ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా వాళ్ళతో మంచి స్నేహము కలిగి ఉండాలి. అదండి. సో ఫస్ట్ ఏం చెప్పానంటే, మీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే నెంబర్ 1, మీ పిల్లలలో ఎవరి ఆత్మ ఉన్నదమ్మా? దేవుని ఆత్మ ఉన్నది. నెంబర్ 2 ఏం చెప్పానంటే, నీవు నీ ఇంటి వారిని ఏలువాడవై ఉండాలి. ఒక అమ్మగారు ఈ యొక్క మన సామెతల గ్రంథములో చదవండి. సామెతల గ్రంథం 31:7 వచనం. సామెతల గ్రంథం 31:7 వచనం. 31:7 అమ్మ. ఆమె తన ఇంటి వారి నడతలనే మాట ఉందమ్మ అక్కడ. వచనం చెప్పాక సరే, రైట్ ఓమా, రైట్. అక్కడ ఏముందంటే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. మేము చిన్నగున్నప్పుడు మా తల్లిదండ్రులు అంతగా కనిపెట్టేవారు కాదు. అంటే ఇక్కడ ఉన్న చాలామంది మనం ఎట్లా పెరిగామో, ఏ విధంగా పెరిగామో మనకు తెలియదు. కానీ ఈ రోజుల్లో మాత్రం పిల్లల్ని మాత్రం అణువణువున కనిపెట్టాలి. మీకు తెలుసా, ఈ రోజుల్లో పిల్లల్ని ఎలా కనిపెట్టాలి? అణువణువ కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదండి. దాన్ని మూడవది చెప్తాను. మూడవది మీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలంటే, మీ పిల్లలను క్రమశిక్షణలో పెంచాలి. మీ పిల్లలను ఎలా పెంచాలమ్మా? క్రమశిక్షణలో పెంచాలి. చదవండి ఒక మాట. సామెతల గ్రంథం 22:6 వచనం. 22:6 వచనం. రైట్. మీ పిల్లలను క్రమశిక్షణలో మీరు పెంచాలండి. బైబిల్ ఏముందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి మనము నేర్పాలి. బైబిల్ ఏముందంటే, మొక్కై వంగనిది మానై వంగున. ఇంకో మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4. ఎఫెసీ 6:4. ఎస్. మా పాస్టర్కి ఏమర్థమైందంటే, ఇక మా పాస్టర్ ఇదే చెప్తాడు, నాకు అర్థమైందని ఆనవాయితీగా అర్థం చేసుకున్న పాస్టర్మ గారు. అదే కరెక్టే, రైట్. ఓకే. పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచాలి. సో తల్లిదండ్రులు బోధలో పెంచాలి, తర్వాత శిక్షలో పెంచాలి. బోధ అంటే ఏంటి, శిక్ష అంటే మనకు అర్థమైంది. కానీ మీ పిల్లలను మీరు ఏం చేయాలంటే ప్రభు యొక్క బోధలో పెంచాలి. ద్వితీయోపదేశ కాండము 6:6 వచనములో, మీ పిల్లలు లేచుకున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, నడుచున్నప్పుడు మీ పిల్లలకు దేవుని సంగతి మీరు ఏం చేయాలి? బోధించాలి. ఓకే. అంటే యేసుక్రీస్తు బోధలో పెంచాలి, దేవుని వాక్యములో పెంచాలి. అంత మాత్రమే కాకుండా వారిని ఏం చేయాలమ్మా? శిక్షించాలంట. వారిని ఏం చేయాలి? శిక్షించాలి అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు వారికి ఒక దెబ్బ కొట్టాలంట. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? మనము ఒక దెబ్బ కొట్టాలి. చదవండి, బైబిల్ ఒక మాట ఉంది, బాగుంటుంది. సామెతల గ్రంథం 29:15. 29:15. రైట్, చాలా రైట్. బెత్తము గద్దింపు అంట బాలునికి ఏముందమ్మా? జ్ఞానము కలుగజేయను. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది పిల్లలకు బోధిస్తుర్రు, బిడా అట్లా కాదు, బేటా అట్లా కాదు, ఈ విధంగా ఉండు అని బోధిస్తుర్రు. కానీ ఏం చేస్తలేరు? బెత్తం వాడతలేరండి. ఇంకోటి, ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా 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 చాలా
ఈ స్టేజ్కి వచ్చి మొత్తం కింది స్టేజ్కి వచ్చి ఏమనుకుంటున్నారంటే, నేను కొడితే, నేను తిడితే వాడు ఏమనుకుంటాడో, వాడు స్ట్రెస్గా ఫీల్ అవుతాడేమో, లేకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, ఓకే, లేకపోతే వాడు వేరేగా నన్ను అర్థం చేసుకుంటాడేమో, మా డాడీ ఇలా, మా డాడీ నన్ను కొట్టాడని. అలా ఏం కాదండి. వాళ్ళకంటే నువ్వే చెప్పు, వాళ్ళకంటే ముందు నువ్వే భయపడుతున్నావు, వాళ్ళకంటే ముందు నువ్వే చింతిస్తున్నావు. నేనేమంటున్నా అంటే, చిన్న పిల్లలు ఏదైతే తప్పు చేసినప్పుడు వెంటనే వీపు మీద ఒక చురక ఏం చేయాలరా? నీకు నీకు అనుభవం ఉంది. చిన్న పిల్లలు తప్పు చేసినప్పుడు అంట ఒక దెబ్బ వేయాలంటండి. ఒకవేళ నువ్వు దెబ్బ వేయకుండా, నువ్వు కొట్టకుండా, నువ్వు బెత్తం వాడకుండా మంచి మంచి మాటలతో నువ్వెంత వెన్న రాసినప్పటికీ ఒక టైం వస్తుందంట, నేనేం చేసినా మా నాయన నన్ను, నేనేం చేసినా మా అమ్మ నన్ను ఏమనదు. నీవు కొట్టకుండా ఓన్లీ బోధ చేసినావు అనుకో, ఓకే, ఓన్లీ బోధ చేస్తే ఒక సమయం వస్తుంది, నువ్వు ఏడ్చే సమయం వస్తుంది, నువ్వు దుఃఖపడే సమయం వస్తుంది. నీవు నీ పిల్లలను నీకు నీవుగా వాళ్ళను నాశనానికి ఏం చేస్తున్నావు? పంపిస్తున్నావు. దేని బిడ్డలారా, బైబిల్లో ఉంది, బెత్తము వాడని కుమారుడు అంట తండ్రికి ఏమవుతాడంట? విరోధి. నువ్వు బెత్తము వాడకపోతే వాడు విరోధి అవుతాడు. కొన్నిసార్లు నీ మాట ఎట్లా ఉండాలంటే, బెత్తము వాడకపోయినా నీ మాట ఎట్లా ఉండాలి? బెత్తములాగానే ఉండాలి. జస్ట్ నువ్వు ఇంట్లో ఉండి పిల్లలు కానీ బయట ఉంటే ఇలా పిలిచిన వెంటనే నీ పిలుపుకు భయపడి లోపలికి రావాలి. దేని బిడ్డలారా, నేను చెప్తున్నాను, పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మీ పిల్లలు అంత స్ట్రిక్ట్గా ఉంటారు. డయానా, 2 కుమారులు డయానాకు. పేర్లు చెప్తారా? ప్రిన్సెస్ డయానా. పేర్లు చెప్తారా? విలియం, తర్వాత హారీ, HORRY. ఒక దినం 2 పిల్లలు వచ్చి, మమ్మీ పేరెంట్స్ డే ఉంది మమ్మీ, నువ్వు తప్పకుండా రావాలి అనగానే ప్రిన్సెస్ డయానా 2 పిల్లల్ని తీసుకొని ఆ పేరెంట్స్ డే మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ చాలా చక్కగా జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయంలో ఈ పెద్ద కుమారుడు విలియం చాలా అల్లరి చేస్తున్నాడు, విపరీతమైన అల్లరి. ఒక్క దగ్గర కూర్చోడు, ఏమన్నా ఒక దగ్గర కూర్చుంటాడు కానీ ఒక్క దగ్గర కూర్చోడు. సో డయానా బోధించింది, బేటా డోంట్ డూ లైక్ దట్, మై సన్ డోంట్ డూ లైక్ దట్ అని చాలా రకరకాలుగా చెప్పింది. ఇక భరించలేకుండా వీపు మీద ఒక్క దెబ్బ పట్టుమని కొట్టిన వెంటనే వాడు సెట్ అయి కూర్చున్నాడు. కానీ ఆ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా, వీడియో తీస్తున్న అందరూ కూడా అక్కడనే ఫోకస్ పెట్టారు. ఏం చేసింది డయానా అక్కడ? ఇక మార్నింగ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ఓకే, ఈ పేపర్ మీడియా కానివ్వండి, మార్నింగ్ ఒక పెద్ద హెడ్డింగ్ డయానా ప్రిన్సెస్ రాజకుమారిని ఏం చేసింది? కొట్టింది. పెద్ద హెడ్డింగ్, అదొక పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. కాబోయే రారాజును నువ్వు కొడతావా అని చాలా న్యూసెన్స్. ఆ తర్వాత దెన్ ఈ యొక్క కొంతమంది ఈ కౌన్సిలర్స్, తర్వాత సైకలాజికల్ వాళ్ళందరూ వచ్చి నువ్వు కొట్టింది తప్పు అని చాలా డిబేట్ జరిగిందంట. డిబేట్ జరిగిన తర్వాత చివరికి ఏం తెలిసిందంట అక్కడ, అమ్మా నువ్వు కొడుకును కొట్టి చాలా మంచి పని చేసినావు, కానీ అలా బహిరంగంగా కొట్టకుండా, అందరి సమక్షంలో కొట్టకుండా నువ్వు ఏడగొట్టింటే బాగుంటుండే. అందమేలా చెప్తానా? 4 గోడల మధ్య కొట్టింటే నువ్వు బాగుంటుండే. వాడు అల్లరి చేస్తున్నాడని నీకు తెలుసు కదా, మరి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వాడిని గద్దించి కొట్టి ఉంటే వాడు అక్కడ అల్లరి చేసేవాడు కాదు. దేని బిడ్డారా, నేను ఏమంటున్నా అంటే, మీ పిల్లలకు మీరు బోధ చేయాలి, అట్ ద సేమ్ టైం గద్దించాలి కూడా. చాలామంది తల్లిదండ్రుల పిల్లలకు ఏం అడుగుతుంది ఇస్తారు, కష్టపడతారు పాపం, చాలా కష్టపడి ఏది కావాలన్నా అది కొనిస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ పిల్లలు తప్పు చేసినప్పుడు ఏం చేయరు? గద్దించరు. పోనీలే. మీకు తెలుసా, ఆ పోనీలే ఒకసారి ఎక్కడికి వస్తుంది? నీ తల మీదకి వస్తుంది. వెంటనే సమాధానం చెప్పండి నాకు. దేవుని వాక్యములో కూడా అన్ని తెలిసిన సేవకులు కూడా పొరపాట్లు చేశారండి. అన్ని తెలిసిన సేవకులు ఏం చేశారండి? పొరపాటు చేశారు. ఎవరమ్మా ఒక సేవకుని చెప్తారా? ఏలి
తన కుమారులు దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఏలి వాళ్ళను గద్దించలేకపోయాడండి. ఇంకోటి బైబిల్ ఏముందంటే ఏలి అంట దేవుని కంటే ఎక్కువగా కుమారులనే చెప్పండి ప్రేమించాడంట. ఎవరికంటే ఎక్కువగా చెప్పండి, అట్లా చేయొచ్చా అండి? దేవుని కంటే ఎక్కువగా ఇక నా కొడుకులే అని కొడుకును కనపరిచాడు. కుమారులు అన్యాయం చేస్తూ ఉంటే, చర్చిలో పాపము చేస్తూ ఉంటే, దొంగతనం చేస్తూ ఉంటే ఈ ఏలియా వాళ్ళని ఏం చేయలేదు, గద్దించలేదు. దేవుడు చూశాడు, చూసి 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 తెలుసా అండి చివరికి ఏం చేశాడంటే ఆ కొడుకులను బట్టి ఎవరికి మరణం వచ్చింది? ఏలికి మరణం వచ్చింది. ఏలియా చనిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఇంకోటి ఈ ఏలియా ఏం చేసిందంటే బలవంతంగా గౌనులు తొడిగించి, ఏ గౌనులమ్మా? నిలువుటంగి. బలవంతంగా గౌనులు తొడిగించి ఇక కమాన్ ఇక రండి, మీరు వాక్యం చెప్పండి, మీరు బోధ చేయండి, నా తర్వాత మీరే. చూసారా అండి? వాళ్ళ సమర్పణ చూడలేదు, వాళ్ళ పిలుపు చూడలేదు, భయము భక్తి చూడలేదు, ఏమి చూడకుండా నా తర్వాత ఇంకా మీరే, కమాన్ మీరు దైవ సేవకులుగా ఉండండి. ఘోరమైన తప్పండి. అవన్నీ దేవుడు చూశాడు. నేనేమంటున్నానంటే ఏలి ముందే తన కుమారులకు హెచ్చరిక చేసి ఉంటే వాళ్ళ ద్వారా ఇంటికి శాపము వచ్చేది కాదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఈ వ్యక్తికి అన్ని తెలుసండి. ఏమో అహరోను పిల్లలు కావాలి, పిల్లలు. ఓకే, నువ్వు అక్కడికి వెళ్దామా? వెరీ గుడ్, రైట్. నేను తీసుకున్న ఆలోచన వేరు, కానీ వినక వెరీ గుడ్, నేను దేవుడు దీవించును కాక. ఎస్, దేవుని వాక్యంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి అన్ని తెలుసు అండి, అన్ని తెలుసు. రాజ్యం ఉంది, తనకి జ్ఞానం ఉంది, భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తె ఉన్నది, అన్ని తెలుసు. కానీ కొడుకును గద్దించలేకపోయాడు. ఎవరైనా అతను తండ్రి పేరు చెప్తున్నారు మీరు? అబ్షలోము. ఓకే, ఈ దావీదు కుమారులలో అమ్నోను తామారును మోయిస్తాడండి. ఓకే, సో సొంత చెల్లిని, పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఓకే, పాపము చేస్తాడు. ఈ విషయము తెలిసినప్పుడు వెంటనే దావీదు ఏం చేయాలి? గద్దించాలి, వాళ్ళని తీసుకొని రావాలి, చివాట్లు పెట్టాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకే, అందరి ముందు ఆ పనిష్మెంట్ అందరికీ తెలవాలి. అందరు తెలిస్తే కామ్గా అవుతారు కదా. కానీ బైబిల్ ఏముందంటే దావీదు అంట రౌద్రుడై కోపము తెచ్చుకొని సైలెంట్గా ఉన్నాడు. ఎట్లున్నాడు? ఇవన్నీ ఎవరు గమనించారంటే వినండి దయచేసి, ఎవరు గమనించారు? అబ్షలోము గమనించాడు. గమనించి సమయం వచ్చినప్పుడు అబ్షలోము అమ్నోను ఏం చేశాడు? చంపేశాడు. నేను ఏమంటున్నా అంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుటుంబం మంచిగా ఉంది, నా పిల్లలు బాగున్నారు, నా ఫ్యామిలీ సమాధానంగా ఉంది, నేను సంతోషముగా ఉన్నాను, నా ఫ్యామిలీ ఆశీర్వాదకరముగా ఉందని అనుకుంటాం. కానీ ఏ సమయంలో సాతాను ఎవరిలో దూడుతుందో మనకు తెలుస్తుందా? తెలియదండి. దేని బిడ్డలారా, చివరిగా నేను ఏం చెప్తున్నానంటే మనమన్నీ గమనించాలి. మీకు తెలుసా, ఒక యోబు తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడు. ఓకే, తర్వాత అబ్రహాము తన ఏకైక కొడుకు ఎవరండి? ఇస్సాకును ఏం చేశాడు? రక్షించుకున్నాడు. దీని బట్టి వాక్యం ముగిస్తున్నాను. సో నీ కుటుంబం ఆశీర్వాదకరముగా ఉండాలంటే నీ పిల్లలు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారు. నెంబర్ 2, నీ కుటుంబం, నీ కుమారులు కుమార్తెలు ఆశీర్వాదకరముగా ఉండాలంటే ఏం చేయాలి? నీవు నీ ఇంటి వారిని బాగా పరిపాలన చేయవాడవై ఉండాలి. దాని 3వదిగా నీ కుటుంబము దీవెనకరముగా ఉండాలంటే నీవు వారిని ఎలా పెంచాలి? క్రమశిక్షణలో పెంచాలండి. క్రమశిక్షణ చాలా అవసరం. నేనైతే మా పిల్లలను సమయాన్ని బట్టి నేను గద్దిస్తాను. అది నేర్చుకున్నాను, మా నాన్న ద్వారా వచ్చింది నాకు. అది మా నాన్న ద్వారా నేను మా పిల్లలకి ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళు సైలెంట్గా వింటారు. తర్వాత కూర్చోబెట్టుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్లా కాదమ్మా అని. మీకు తెలుసా, నా సెల్ ఫోన్ కానీ, శృతిది కానివ్వండి, జ్యోతమ్మది కానివ్వండి, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది మాకు, ఒకటే పాస్వర్డ్. ఓకే, మేము మా సెల్లులన్నీ కూడా మేము మార్చుకుంటాం. ఈ సెల్ ఏం లేదు, అన్నీ మార్చుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సెల్కు చెప్పు రేసి
అది చెప్పమా, ఏం కాదు. ఒక్కొక్క సెల్కి ఏముందమ్మా, ఒక్కొక్క పాస్వర్డ్. ఒక మడిని ముగిస్తాను. ఒక తల్లికి ఇలాగే స్ట్రోక్ వచ్చిందంట. స్ట్రోక్ వచ్చిన తర్వాత అమ్మాయి సెల్ ఇంట్లో మర్చిపోయింది, షాప్కి వెళ్ళింది. అన్న చెల్లికి ఫోన్ చేయాలి, అమ్మ మమ్మీకి ఏమొచ్చింది, స్ట్రోక్, సెల్ ఇంట్లో ఉంది. ఇప్పుడు సెల్ ఆన్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, సెల్ ఆన్ చేయాలి, ఈయనకేమో ఏం తెలియదు. ఎందుకంటే చెల్లి చెప్పలే కదా, నా పాస్వర్డ్ ఇదని చెప్పలేదు కదా, అందుకంటే నా పాస్వర్డ్ నీకెందుకనే రోజులు వచ్చినాయి. రోజులు బాగలేవండి. ఇక బాగా చూసిండు, అది చివరికి అది స్టక్ అయిపోయింది. తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి, అన్నా నువ్వు నా సెల్ యూజ్ చేసినావా, స్టక్ అయిపోయింది. అవునమ్మా. మమ్మీకి ఏమొచ్చింది, స్ట్రోక్ వచ్చింది. నీకు సెల్ ఫోన్, నేను నీకు ఫోన్ చేద్దామంటే నీ పాస్వర్డ్ నాకు తెలియదు. ఎంత బాధకరమైన రోజులండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నేనేమంటుందంటే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి ఏది ఉండాలి, ఒకే పాస్వర్డ్ ఉండాలి. ఒకే పాస్వర్డ్ ఉంటే ఏ అనుమానాలు రావు, ఏ ఇబ్బందులు రావు, ఏ లోటుపాట్లు రావు, ఏవి కూడా రావండి. దేవుని బిడ్డలారా, ఈ 3 మీరు చేస్తే, మీ కుమార్తెల విషయంలో, మీ కుమారుల విషయంలో ఈ 3 మీరు చేస్తే ఒక మంచి రిజల్ట్ చెప్తాను నేను. ఒక మంచి రిజల్ట్ గట్టి చదవండి దయచేసి. యెషయా గ్రంథం 54:13. యెషయా గ్రంథం 54:13. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలందరూ యెహోవా చేత అధిక విశ్రాంతి ఉందామా పొందుదురు, తర్వాత ఉపదేశము నొందుదురు. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించుదాం. మోకరించేవారు మోకరించండి దయచేసి.